నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడారు సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, తంత్ర శాస్త్రం శాస్త్ర సమ్మతం, అందులో ఎటువంటి సందేహం లేదు. శాస్త్రం ఒప్పుకుని శాస్త్రం ఆమోదించిన తర్వాతే తంత్రం అనేది ఖచ్చితంగా బయటకు వచ్చింది. తంత్రానికి క్షుద్రానికి చాలా తేడా ఉంది కదా సార్. తంత్రం అనగానే భయపడిపోతుంటారు. అమ్మో, తంత్రం చెప్తున్నారు ఏమిటి, తాంత్రిక మంత్రాలు ఏవో చెప్తున్నారు ఏంటి అంటారు. అసలు తంత్రం అంటే ఏమిటి తెలుసుకోవాలి కదా. ఏంటి సార్, తంత్రానికి క్షుద్రానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? తంత్రం అని అంటే ఏంటి, అసలు ఏం చేయొచ్చు తంత్రంలో అనేది ఒకసారి చెప్పండి. తంత్రం అనేటువంటి చాలా సింపుల్ గా చెప్తాను, క్షుద్రం కూడా చెప్తాను. క్షుద్రానికి ఏంటంటే క్షుద్ర దేవతలు వేరేగా ఉంటారు, క్షుద్ర దేవతల సాధన వేరుగా ఉంటుంది. ఈ తంత్రం విషయం దగ్గరికి వస్తే ఈజీగా అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీకు జ్వరం వచ్చిందమ్మా, జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తారు? నమ్మకం అంటే నాకు ఈ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, లేకపోతే ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తగ్గిపోతుంది అనేటువంటి మననం మీరు మనసులో చేస్తున్నారు. అది మంత్రం అనుకోండి, అది మంత్రం. మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నాకు తగ్గిపోద్ది ఇది మంత్రం. ఇచ్చిన టాబ్లెట్ వేసుకుంటే తంత్రం. టాబ్లెట్ ఇస్ తంత్రం. తంత్రం సింపుల్ గా చెప్పాలంటే. అలాగే దీన్ని కొంచెం మనం పూజలో దగ్గరికి వెళ్దాం. శాస్త్రం ఏం చెప్తుంది? గంధముతో గనక మీరు పూజిస్తే అమ్మవారిని పుణ్యం వస్తుంది అంది. అవునా? అమ్మవారికి మీరు ధూపం వేస్తే ఐశ్వర్యం వస్తుంది అంటుంది. ధూపం వేయడం ఇస్ తంత్రం, గంధం ఇవ్వడం ఇస్ తంత్రం, పుష్పాలు పెట్టడం ఇస్ తంత్రం. పుష్పం పెట్టడం కూడా తంత్రమే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి, మీకు ఇద్దరు లవర్స్ ఉన్నారు. ఈ అబ్బాయి తీసుకెళ్ళి ఒక ఫ్లవర్ ఇచ్చాడు, రెడ్ ఫ్లవర్, ఒక లవ్ సింబల్ తో ఇచ్చాడు. దట్ ఈస్ తంత్ర. అంటే ఫీల్ కలిగిస్తున్నారు. అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు, అరే భలే ఉంది ఫ్లవర్. ఆ అమ్మాయి ఫీల్ అయింది. దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు గంధంతో మీరు ఎప్పుడైతే పూజ చేస్తున్నారో దేవత ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నాడమ్మా, చిన్న పిల్ల వచ్చి తల్లి అక్కడ కూర్చుంది, చిన్నపిల్లడు వచ్చి నోట్లో ఏదో పెట్టాడు, అమ్మ తిను అని. ఎంత పొంగిపోతుంది దేవత. అరే రేపు నాకు పెట్టాడు రా, ఇడ్లీ తీసుకొచ్చి ఒక మిరపకాయ బజ్జీ ఏదో స్వీట్ తీసుకొచ్చి పెట్టాడు, అది ఎంత పొంగిపోతుందో. దేవతకి మనం భక్తితో ఒక గంధం పెట్టాం అంటే దేవతకి ఇస్తున్నాం. తంత్రం అంటే అక్కడ పెట్టడం కాదు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆవాహయామి అంటున్నాం. దేవత అక్కడ వస్తుంది, మనం పటానికి పెట్టట్లే, డైరెక్ట్ గా దేవతకే పెడుతున్నాం. ఒక గుడి దగ్గర ఒక బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి, తిప్పుతారు దేవతను బయట తీసుకొచ్చి, ఉత్సవ విగ్రహాలు. అక్కడ ఉత్సవ విగ్రహాలుగా తిరిగేది డైరెక్ట్ గా దేవతనే తిప్పుతున్నాం. ఇది మీరు అర్థం చేసుకోండి. దేవత ముందుంది, మీరు గణపతి స్తోత్రం చదివారు, దాని తర్వాత ఒక్కొక్క ఉపచారం చేస్తున్నారు, ఖచ్చితంగా దేవతకే చేస్తున్నారు. ఇవన్నీ ఉపచారాలు. ఉపచారాలు చేసేటప్పుడు దేవత అంటే ఎవరు? ప్రకృతి రూపంలో ఉండేటువంటిది అమ్మవారు. మీరు ప్రకృతికి ఏది ఇస్తే అది మనకి ఇస్తుంది. అవునా? మీరు గంధాన్ని ఇస్తున్నారు, ప్యూర్ హార్టెడ్ తో స్వచ్ఛమైన గంధాన్ని అరగబామి, గంధం పౌడర్ కాదండి, గంధాన్ని అరగబాం అని చెప్పింది శాస్త్రం. గంధం పెట్టారు, ఒక పుష్పానికి అంటించి మరీ పెట్టారు. అంటే పుష్పము గంధము రెండు కలిసాయి అంటే అక్కడ అర్థం ఏమిటి? గంధానికి అధిపతి ఎవరు? గురువు. గురు సంబంధించింది ఇస్తే మీకు ఏమొస్తుంది? గురు సంబంధించిన ఎనర్జీ వస్తుంది. అంటే ఏంటి? రక్షణ, జ్ఞానము వస్తుంది. పుష్పంతో కలిపిచ్చారు, శుక్ర గురువుల కలయిక అయింది అక్కడ. శుక్ర గురువు అంటే ఏమిటి? దాని అర్థము, శుక్రుడు అంటే ధనానికి కారకుడు, గురువు కూడా మూలధనానికి కారకుడు. అంటే ఎవరికైనా సరే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి, శుక్ర గురువుల కలయికత సంబంధంగా అంటే ఒక గంధాన్ని పుష్పానికి రాసి అద్ది అమ్మ అని చెప్పి పాదాల దగ్గర పెట్టారు. ఆర్థిక సమస్యలు అధిగమించవచ్చు, క్లియర్ అవుతాయి. అలాగే ధూపం వేశారు, దానివల్ల ఏమిటి? ఐశ్వర్యం. ఎందుకు ఐశ్వర్యం వస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఎప్పుడైనా అమ్మవారికి ధూపం వేశారు అనుకోండి, ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, మీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ థాట్స్ అంటాం. నెగిటివ్ థాట్స్ పోయి, అరే నేను ఎందుకు ఇట్లా నెగిటివ్గా ఆలోచిస్తున్నాను, ఎందుకు అనవసరంగా నేను ఇది ఏదో అయిపోద్దని ఎందుకు భయపడుతున్నాను, నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను, ఇదంతా చాలా చిన్న విషయం కదా అనేటువంటి ఒక ప్రాసెస్ మీకు ఎప్పుడైతే వచ్చిందో అదే ఐశ్వర్యం. మీరు ప్రతిసారి అన్ని డబ్బులు ఉండి అన్ని కార్లు ఉండి కూడా మీ మైండ్లో గనక అమ్మో ఏదో అయిపోద్దేమో దిగులుతోని, ఏదో అవ్వబోతుందేమో అనే భయంతో మీరు బ్రతుకుతే అది ఐశ్వర్యం. నో యూజ్ కాదు. ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉన్నారో దట్ ఈస్ ఐశ్వర్యం. అన్ని విషయాల్లోనే ఈశ్వరుడు ఇచ్చేది ఐశ్వర్యం. అలా ఏంటంటే మీరు సమర్పించేది ఏదైతే ఉంటుందో దట్ ఈస్ తంత్ర. వస్తువుతో చేసే ప్రక్రియలన్నీ తంత్రము. దీనికి మంత్రము అంటే మీరు ఒక మంత్రం చదువుతున్నారు, ఓం విష్ణవే నమః అనుకొని పెట్టారు, లేకపోతే ఓం నమో వెంకటేశాయ అని పెట్టారు, లేకపోతే శ్రీమాత్రే నమః అని పెట్టారు. మంత్రం యాడ్ అయింది. తంత్రం అక్కడ మీరు ఒక యంత్రాన్ని కనుక గీసి ఉంది అంటే అక్కడ దట్ ఈస్ యంత్ర. మంత్ర, తంత్ర, యంత్ర
ఓకే. ఇదొక ప్రక్రియ. అది రైట్ సార్. సో భయపడాల్సిన అవసరం. భయం దేనికి అసలు మీకు? ఎందుకని తంత్రం క్షుద్రం లాగా పోట్రే అయ్యింది? క్షుద్రం వేరు, క్షుద్ర దేవతలు వేరు. క్షుద్ర దేవతలు మీకు ఉదాహరణ, మీరు ఒక అమ్మవారిని చేస్తున్నారు అనుకోండి, ఉదాహరణకి లలిత చేసుకుంటున్నారు, విష్ణువు, ఆంజనేయ స్వామినో, నరసింహస్వామిని ఎవరో చేస్తున్నారు. అలా చేసేవారు క్షుద్ర దేవత ఆరాధన చేయాలంటే కాదు వాళ్ళకి ఈ దేవత. ఎందుకంటే ఈ దేవతలు ఆ దేవతను రానివ్వవు, అంత తొందరగా రానివ్వవు. క్షుద్ర పూజలు కానీ క్షుద్ర దేవత ఆరాధన కానీ వాళ్ళ వంశాన్ని కూడా నాశనం చేసే ఛాన్స్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఎంతో నిష్టగా దానికి సంబంధించిన కొన్ని చేస్తుంటారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే క్షుద్రం ఎప్పుడు కూడా ఎవరి మీద ఒక ప్రయోగం చేసినప్పుడు దాన్ని ఆపలేరు వీళ్ళు. మళ్ళీ దానికంటే హై లెవెల్లో ఎవరైనా సరే ప్రయోగం అంటే సాధన చేసిన వాళ్ళు మాత్రమే దాన్ని ఆపగలరు. ఇంకోటి ఏంటంటే ఈ క్షుద్ర సంబంధించినటువంటి వాటిని మనకు తగలకుండా ఉండాలి అంటే, నెగిటివ్ ఎనర్జీ మనకు తగలకుండా ఉండాలి, నిత్య దీపారాధన, నిత్యం ఏదైనా ఒక దేవతని కనుక మనం ప్రసన్నం చేసుకొని మనం రోజు కనుక జపం చేసుకోగలిగితే కాసేపు ఆ దేవత మనం రక్షిస్తుందమ్మా. ఇట్లాంటివి ఏమి రాకుండా రానివ్వదు. మీరు ఆంజనేయ స్వామి చేయండి రోజు కూర్చొని, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ దగ్గర రాదు. 100% నేను రాసిస్తాను, సమస్య లేదు. ఆయన రానివాడు, ఆయన మించిన సిద్ధులు ఇవన్నీ. అన్ని అష్ట సిద్ధులు ఆయన లలితాసనామాల్లో ఉంటుంది. సర్వమంత్రాత్మిక, సర్వమంత్ర స్వరూపిణి అని ఉంటుంది. అంటే సర్వమంత్రాలు ఆవిడే, ఈ క్షుద్రాలు బిద్రాలు ఆవిడే ఉంది. అన్ని చిన్న చిన్నవి జుజుబీలు అంటారు కదా. కాబట్టి ఏంటంటే నిత్య దేవత ఆరాధన చేసుకునేవారు క్షుద్రాలకి, బ్లాక్ మ్యాజిక్స్ కి భయపడాల్సిన పని లేదు. మనల్ని రక్షిస్తుంటుంది నిత్య దేవత ఆరాధన. నిత్యం టెంపుల్ కి వెళ్ళడము, నిత్యం అంటే ఏమీ లేదు ఇక్కడ. ఏంటంటే ఒకటి నిత్య దేవత ఆరాధన ఒక లెవెల్ అయితే, మీరు చేస్తున్న ప్రతి పని చేసేటప్పుడు చూడ, మనం పాతకాలంలో వాళ్ళు చూస్తుంటాం, లేస్తే నారాయణ అనుకుంటారు, అమ్మ జగన్మాత అనుకుంటారు కూర్చుంటూ. అంటే ఏమిటి, వాళ్ళు దే ఫీల్ నువ్వు నిల్చుంటున్నా, కూర్చుంటున్నా, నడుస్తున్నా, చూస్తున్నా, ఏ పని చేస్తున్నా నువ్వు భగవత్ సంబంధంగానే నువ్వు చేస్తున్నావు. ఎంత ఎనర్జీ ఇస్తుంది అనుకుంటున్నారు. నామస్మరణ అనేటువంటిది మామూలు విషయం కాదు. మనం పాతకాలం మనం చూస్తుంటాం, ఇప్పటికీ కూడా కొంతమంది ఇప్పటికీ ఉన్నారు, ఉండలేరు. శ్రీరామ